వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. చిత్తూరు జిల్లా బీజేపీ జాతీయ పార్టీ ఓబీసీ సమావేశం చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీష్ నాయుడు ఆధ్వర్యంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు కైలాష్ మరియు అట్లూరి శ్రీనివాసులు ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని భారతదేశంలోని బీసీలు గుర్తించిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీదని జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీష్ నాయుడు తెలియజేయడం జరిగింది. దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను గురించి వారిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ప్రయత్నించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని జిల్లా పార్టీ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది ఈ అగ్రవర్ణాల పార్టీ అని ముద్రేసిన భారతీయ జనతా పార్టీ. 11 ఏళ్లుగా అప్రతిహతంగా భారతదేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచానికే ఈరోజు నాయకుడిగా దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ అగ్రవర్ణాల పార్టీ. అదేవిధంగా మరో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవులకి రామ్నాథ్ కోవింద్ గారిని ఎస్సీ వర్గం దళిత వర్గాల నుంచి కూర్చోబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక గిరిజన మహిళను ఎక్కడో అడుగులో ఉండేవాళ్ళు అభివృద్ధికి సమాజానికి దూరంగా ఉన్న ఆ ఎస్టీ వర్గానికి సంబంధించిన ఒక మహిళను అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు అత్యున్నత స్థానాలిచ్చి వారి నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎక్కడ? తరతరాలుగా కుటుంబ పార్టీగా, కుటుంబ వ్యవస్థగా, అగ్రవర్ణాల భూస్వామ్య వ్యవస్థ అభిజాత్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు, కుహాన లౌకిక పార్టీలు ఎక్కడ అని మీరందరూ బీసీలే కావచ్చు అనేక కులాల్లోకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకులుగా మేము. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో ఎన్ని మంచి కార్యక్రమాలు ప్రచారం అవుతుంటాయో అంతకు 4 ఇంతలు దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాలంటే సోషల్